ఎండాకాలంలో కూడా చక్కటి ఆహ్లాదాన్ని పంచే హైదరాబాద్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా ఎందుకు మారింది? సమీప గ్రామీణ ప్రాంతాల కంటే హైదరాబాద్లోని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఎందుకు నమోదవుతున్నాయి? దీనికోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? సమ్మర్ వచ్చిందంటే ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి హైదరాబాద్లో మకాం వేస్తారు. వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని, గాలితో తేమ శాతం తక్కువగా ఉండడంతో పాటు ఉక్కపోతు తక్కువగా ఉంటుందని చాలా మంది వేసవి సెలవులకు హైదరాబాద్లో తిష్ట వేస్తారు. కానీ ఈసారి సీజన్లో సీను మారిపోయింది. హైదరాబాద్లో నడినెత్తిన భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో వేసవి తీవ్ర మంటలు రేపుతోంది. ఏప్రిల్లో మండాల్సిన ఎండలు మార్చి నెల మొదలైన నాటి నుంచే దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగా మండుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎండలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ హైదరాబాద్ నగరవాసులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. వచ్చే రోజుల్లో ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నాయి. వేసవితో పాటు ఇతర సీజన్లలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ఉష్ణ మండలంలో ఉండడంతో వేడిమిని తట్టుకోలేక నగరాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ను తీసుకొచ్చింది. సౌరశక్తి, పవన్ శక్తి లాంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగిస్తే హైదరాబాద్ నగర వాతావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వలన పొల్యూషన్ నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. అవుట్లుక్ నివేదిక ప్రకారం ఈ చర్యలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూహెచ్ఐ ప్రభావాన్ని పరిష్కరించగలవని, పట్టణ వాతావరణం కూల్ గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.